హాయ్! ఈరోజు నుంచి మన వీడియోలో నేను ఒక సీరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే ఫిజిక్స్ సీరీస్. ఈ ఫిజిక్స్ సీరీస్ ఏంటంటే చాలామందికి కామెంట్ సెక్షన్‌లో ఏమని చేస్తున్నారంటే నాకు డిగ్రీ ఫిజిక్స్ చెప్పన్నా నాకు చాలా యూజ్ అవుతుంది. లేకపోతే నాకు ఫిజిక్స్‌లో నుంచి ఆ టాపిక్ చెప్పు, ఈ టాపిక్ చెప్పు అని చెప్తున్నారు. సో, నేనేమనుకుంటున్నానంటే అది ఇది చెప్పడం ఎందుకు కంప్లీట్‌గా ఒక సీరీస్ రూపంలో మొత్తం అంతా చేస్తే అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది కదా అని చెప్తున్నాను. సో, ఇది కంప్లీట్‌గా మనకి 11థ్ నుంచి లేదా 10థ్ నుంచి కూడా అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కైనెమాటిక్స్. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే కైనెమాటిక్స్ సీరీస్ అనేది కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లోకి వెళ్దాం. సో, ఈరోజు వీడియోలో నేను కైనెమాటిక్స్ ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. సో, కైనెమాటిక్స్‌లో మనం ఫస్ట్‌గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అసలు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? మనకి ఒక ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో, జనరల్‌గా ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఇక్కడ నేను ఒక డెఫినేషన్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం. ఇన్ కైనెమాటిక్స్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈస్ ఎసెన్షియల్లీ ఎ పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ఎన్ అబ్జర్వర్ మెజర్స్ అండ్ డిస్క్రైబ్స్ ది మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో, మీరు ఒక ఆబ్జెక్ట్‌ని మెజర్ చేయాలనుకుంటున్నారు. అంటే దాని యొక్క వెలాసిటీ గానీ, డైరెక్షన్ గానీ మెజర్ చేయాలనుకుంటున్నారు. సో, అలా మెజర్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక అబ్జర్వర్‌గా మీకు ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఉండాలి. సో, ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్‌నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో, మనం ఇలా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకోవడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి తెలుస్తాయి. అంటే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉందా? లేదా వై యాక్సిస్ మీద ఉందా? లేదా జెడ్ యాక్సిస్ మీద ఉందా? అనే విషయం తెలుస్తుంది. అలాగే మన యొక్క వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ కూడా తెలుస్తది. సో, మనకి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఏమేమి తెలుస్తాయి? మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ తెలుస్తది. అలాగే వెలాసిటీ తెలుస్తది. యాక్సలరేషన్ కూడా తెలుస్తది. సో, అంతేకాకుండా అది టైమ్‌ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో, ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్‌లో మనం టైమ్‌ని కూడా తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. సో, కీ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఆరిజిన్. సో, మీకు ఇందాక చెప్పినట్టుగా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్‌లో మనకి ఖచ్చితంగా ఆరిజిన్ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి. ఇదొక మనం ఆరిజిన్ అనుకుందాం. ఇదొక ఆరిజిన్ O. ఓకే. నెక్స్ట్ ఏ పాయింట్ వేర్ మెజర్‌మెంట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్. సో, మనం ఇక్కడ నుంచి మెజర్‌మెంట్స్ అనేవి తీసుకుందాం. అండ్ సెట్ ఆఫ్ యాక్సిస్. మనం ఉంటున్న స్పేస్ ఎలాంటిది 3 డైమెన్షనల్ స్పేస్. సో, దీనికి ఏమేమి ఉంటాయి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ ఉంటాయి. సో, మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అలాగే జెడ్ యాక్సిస్ అనేవి ఉంటాయి. సో, ఇది మన యొక్క ఈ పాయింట్ సెంటర్ పాయింట్ అనేది ఏంటి? మన యొక్క ఆరిజిన్. అలాగే మనకి కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్స్. 3 కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పాయింట్ P అనేది ఇక్కడ స్పేస్‌లో ఉందనుకున్నాం. సో, ఇదేంటి? పాయింట్ P. సో, ఈ పాయింట్ P అనేది ఖచ్చితంగా XY కోఆర్డినేట్స్‌లో ఉంది. సో, ఇక్కడ మనకేంటి? దీన్ని బట్టి ఈ ఆరిజిన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది XY కోఆర్డినేట్స్‌లో ఉందని చెప్పగలిగాం. సో, ఇక్కడ మనకి పొజిషన్ అనేది తెలిసింది. సో, దట్ డిఫైన్స్ డైరెక్షన్స్ ఇన్ స్పేస్. సో, ఇక్కడ చూడండి. ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఆరిజిన్ అండ్ ఏ సెట్ ఆఫ్ యాక్సిస్ దట్ డిఫైన్ డైరెక్షన్స్ ఆఫ్ స్పేస్. సో, మనకి స్పేస్‌లో ఒక పాయింట్ పెట్టినప్పుడు అది ఏ పాయింట్‌లో ఉంది, అంటే ఏ డైరెక్షన్‌లో ఉందని చెప్పడానికి మనకి ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. టైమ్ ఈజ్ ఆల్సో ఆఫెన్ కన్సిడర్డ్ ఇన్ దిస్ ఫ్రేమ్. సో, ఇక్కడ మనం టైమ్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ యాక్సిస్ మనం ఒక్కొక్కటి 1 సెకండ్ అనుకుందాం. 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్. సో, ఈ పాయింట్ నుంచి మనం డౌన్‌కి ఇలా మార్క్ చేసినప్పుడు 3 సెకండ్స్ దగ్గర వచ్చిందనుకుందాం. అంటే 3 సెకండ్స్ ఆఫ్ టైమ్‌లో ఇది XY కోఆర్డినేట్స్‌లో ఈ పాయింట్ అనేది ఇక్కడుంది. సో, XY కోఆర్డినేట్స్‌లో పాయింట్ అనేది ఇక్కడుంది. సో, చూసారా? మన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకోవడం వల్ల మనకి డైరెక్షన్స్ తెలిసింది. అలాగే టైం కూడా తెలిసింది. ఇప్పుడు అసలు టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. This is a frame that is either at rest or moves with constantly velocity. సో, ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్‌లో అంటే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్‌గా మూవ్ అవుతుంది. సో, దాన్నే మనం ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని అంటాం. సో, ఇక్కడ చూడండి. ఇన్ సచ్ ఎ ఫ్రేమ్ ద లాస్ ఆఫ్ న్యూటోనియన్ మెకానిక్స్ హోల్డ్ ట్రూ వితౌట్ ది నీడ్ ఆఫ్ కరెక్షన్స్. సో, మనం ఇక్కడ న్యూటోనియన్ మెకానిక్స్ అనేవి ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి. సో, మనం దీనికి అడిషనల్ ఎటువంటి ఫార్ములాస్ కొని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ మూవింగ్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక కార్ అనేది
ఒక స్ట్రైట్ రోడ్లో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. సో దానిపైన కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది, ఎటువంటి చేంజెస్ లేదు, అలాగే రోడ్డు కూడా ఎటువంటి కర్వ్స్ లేవు. సో డైరెక్షన్ చేంజ్ అవ్వదు, స్ట్రైట్ రోడ్. సో కాబట్టి ఇక్కడ న్యూటన్ మెకానిక్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఎ ఫ్రేమ్ దట్ ఈస్ యాక్సలరేటింగ్ ఆర్ రొటేటింగ్. సో ఈ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్లో ఏముంటాయంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేట్ అవుతూ ఉంటుంది, లేదంటే రొటేట్ అవుతూ ఉంటుంది. యాక్సలరేషన్ అంటే ఏంటి? ఒక కార్ని తీసుకున్నాం, ఆ కార్ అనేది ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఒక కార్ ఉంది, ఆ కార్ అనేది యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అవ్వడం ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. ఫస్ట్ ఒక 10 meters 10 km/h తెలియదు, నెక్స్ట్ 20 kilometers 20 km/h తెలియదు, నెక్స్ట్ 30 kilometers 30 km/h తెలియదు. సో ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్లీ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. అంటే అదేంటి? బాడీ అనేది యాక్సలరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని ఎలాగ చెప్పుకోవచ్చు అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. అలాగే రొటేటింగ్ ఆబ్జెక్ట్స్, సపోజ్ ఒక వీల్ని తీసుకుని ఆ వీల్ తిప్పుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? అది యాంగులర్లో రొటేట్ అవుతుంది. సో యాంగులర్లో రొటేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉండేది ఏంటి? యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఉందంటే ఖచ్చితంగా ఏంటి? డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది మనకి యాంగిల్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్లో ఏం జరుగుతుందంటే, ఎడిషనల్ ఫోర్సెస్ లైక్ ఫిక్షియస్ ఫోర్సెస్, ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్స్ ఫోర్స్ కానీ కొరిలియస్ ఫోర్స్ కానీ పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసుకున్నాం, మనం ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానిపై సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది కదా. సో ఆ టైంలో మనం ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్, ఏ కార్ టేకింగ్ ఏ షార్ప్ టర్న్ ఈజ్ ఏ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్ని తీసుకొని సడన్గా మీరు ఎలా తిప్పారనుకోండి, అదేమవుతుంది? అప్పుడు అది ఒక యాంగిల్ మారింది. సో యాంగిల్ మారడం వల్ల అది ఏమవుతుందంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ గురించి చూసాం. నెక్స్ట్ మనం రిలేటివ్ మోషన్ గురించి తెలుసుకుందాం. అసలు రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? మోషన్ ఈజ్ ఆల్వేస్ డిస్క్రైబ్డ్ రిలేటివ్ టు ఏ పర్టికులర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. మనం ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతాం? ఒక ఆబ్జెక్ట్ని రిఫరెన్స్గా తీసుకుని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ తీసుకోండి, ఈ పెన్ అనేది మూవ్ అవుతుందా లేదా? మూవ్ అవుతుందని చెప్తారు. కానీ మీరు ఇక్కడ మూవ్ అవుతుంది అని చెప్పడానికి మీరు దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు? అయితే ఈ గాడ్ అన్న ఉండాలి, లేదా నన్నన్నా రెఫరెన్స్గా తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను అనేది కాన్స్టెంట్గా ఉన్నాను, బట్ నా పెన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను అడిగింది ఏంటి? పెన్ను మోషన్లో ఉందా కాన్స్టెంట్గా ఉందని అడిగాను. సో ఇక్కడ పెన్ అనేది మోషన్లో ఉంది కాబట్టి మీరు మోషన్లో ఉందని చెప్తున్నారు. కానీ ఈ మోషన్లో ఉండడానికి కారణం ఏంటి? బికాస్ మీరు రిఫరెన్స్గా నన్ను తీసుకున్నారు. బికాస్ నేను కాన్స్టెంట్గా ఉన్నాను కాబట్టి ఇది మీకు మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా నేను కూడా దీంతో పాటు మూవ్ అయ్యాను అనుకోండి, చూడండి. సో ఇప్పుడు అడిగితే మీరు ఏం చెప్తారు? మోషన్లో ఉందా అంటే చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ బోత్ ఆర్ సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి కాబట్టి. సో దీన్నే మనం రిలేటివ్ మోషన్ అంటాం. అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ని మోషన్లో ఉందా లేదా చెప్పడానికి మీరు ఖచ్చితంగా ఏదో ఒక దాంతో రిలేటివ్ చేసి చెప్పాలి. సో దాన్నే మనం రిలేటివ్ మోషన్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో ఉన్నాను అనుకుందాం. సో యాక్చువల్గా నేను ట్రైన్లో కూర్చుంటాను. ట్రైన్లో కూర్చోవడంప్పుడు నేను ఏమవుతుందంటే నేను స్టేషనరీగా ఉన్నట్టు, బట్ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఈ అబ్జర్వర్ అనేవాడు ఎవడు? బయట నుంచి వస్తున్నాడా, ఇన్సైడ్లో ఉన్నాడా? ఇప్పుడు సపోజ్ ఈ అబ్జర్వర్ అనేవాడు కూడా ట్రైన్లో ఉన్నాడు అనుకోండి. ట్రైన్లో ఉన్నప్పుడు నేను మోషన్లో ఉన్నానా రెస్ట్లో ఉన్నానా అంటే, మేమిద్దరం కూడా ట్రైన్లో ఉన్నాం కాబట్టి, మేమిద్దరం కూడా ట్రైన్ ఎంతైతే వేగంతో వెళ్తుందో అంతే వేగంతో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సైడ్లో ఉన్న ఆ పర్సన్కి నేను రెస్ట్ పొజిషన్లో ఉంటూ కనిపిస్తాను. కానీ అదే అబ్జర్వర్ అవుట్ సైడ్ ది ట్రైన్ ఉన్నాడు, కానీ ట్రైన్ మూవ్ అవుతుంది. అప్పుడు నేను మోషన్లో ఉన్నానా రెస్ట్లో ఉన్నానంటే ఖచ్చితంగా నేను మోషన్లో ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది మారిపోయింది. ఆ అబ్జర్వర్ అనేవాడు ట్రైన్కి బయట ఉన్నాడు కాబట్టి. సో ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్కి ఇంకొక ఎగ్జాంపుల్. సో అసలు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ద చాయిస్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఎఫెక్ట్స్ హౌ మోషన్ ఇస్ పర్సీవ్డ్. సో ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. సో ఈ చూసే టైంలో మనకి చాలా డిఫరెన్సెస్ అని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టుగా నేను ట్రైన్లోనే ఉన్నాను, కానీ అబ్జర్వర్ అనేవాడు ట్రైన్లో ఉన్నాడా బయట ఉన్నాడా దాన్ని బట్టి నేను మోషన్లో ఉన్నానా రెస్ట్లో ఉన్నదాన్ని మారిపోయింది. సో ఇలాంటివి చెప్పడానికి మనకి ఈ రిలేటివ్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 2 different observers in different frames might describe the same motion differently. సో మీరు ఇప్పుడు ఇద్దరు అబ్జర్వర్లు చెప్పాను కదా, ఇందాక ఒకటి ట్రైన్లో ఉన్నాడు, ఇంకొకటి బయట ఉన్నాడు. సో ఇక్కడ
పర్సన్ నేను కామన్, కానీ ఇద్దరు అబ్జర్వర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్రేమ్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఒకరికి నేను స్టాటిక్గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఇంకొకరికి మోషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్స్ బిట్వీన్ ఫ్రేమ్స్. When changing from one frame of reference to another, we often use mathematical transformations. So మనం ఒక వన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి ఇంకొక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మనం కొన్ని మ్యాథమెటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి దాంట్లో ద మోస్ట్ కామన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాగా మనం మ్యాథమెటికల్గా యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమేమి వస్తాయంటే, విచ్ రిలేట్స్ ద పొజిషన్, వెలాసిటీ అండ్ టైమ్ ఇన్ వన్ ఫ్రేమ్ టు దోస్ ఇన్ అనదర్ ఫ్రేమ్ మూవింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఎవరైతే అదర్ ఫ్రేమ్లో మూవింగ్ ఇన్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నారో వాళ్ళ యొక్క పొజిషన్, వెలాసిటీ అండ్ టైం కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజిన్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బస్ మూవింగ్ ఎట్ 50 km/h. ఒక బస్సులో మీరు కూర్చున్నారు, ఆ బస్ అనేది 50 km/hతో వెళ్తుంది అనుకున్నాం. ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ది బస్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ కానీ సీట్ కానీ, సీమ్స్ టు బి ఎట్ రెస్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా నేను బస్సులో ఉండి బస్సు 50 km/hతో వెళ్తుంది కాబట్టి నేను కూడా 50 km/hతో వెళ్తా. అప్పుడు నేను ఒక బుక్ తీసుకెళ్ళి సీట్ మీద పెట్టినప్పుడు నేను ఆ బుక్ నుంచి వచ్చేస్తే ఏమవుతుంది? ఆ బుక్ రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ బుక్ కూడా 50 km/hతో వెళ్తున్నాం కాబట్టి. అలా కాకుండా మీరు బయట అబ్జర్వర్తో, అంటే బస్సుకి బయట ఒక అబ్జర్వర్ని పెట్టి అబ్జర్వ్ చేయమంటే బుక్ నేను కూడా 50 km/hతో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది ఆ అబ్జర్వర్కి. ఎందుకంటే వాడి యొక్క ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది డిఫరెంట్ కాబట్టి. సో ఇలాగ మనకి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, సేమ్ కండిషన్ బట్ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ డిఫరెన్స్గా ఉండడం వల్ల రిజల్ట్ అనేది మారిపోయింది. కన్క్లూజన్. ఇన్ కైనమెటిక్స్, ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ కాన్సెప్ట్ యూజ్డ్ టు అనలైజ్ మోషన్. సో ఇన్ ఫిజిక్స్లో మనకి సింపుల్గా చెప్పాలంటే కైనమెటిక్స్లో మనం ఒక మోషన్ని అనలైజ్ చేయాలి అంటే మనకి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. దస్ the description of an object's position, velocity and acceleration depends on the frame which these quantities are observed. So మీరు చూసే అబ్జర్వేషన్ బట్టి, అంటే మీరు చూసే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కైనమెటిక్స్లో ఫస్ట్ టాపిక్, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో నేను కైనమెటిక్స్ సంబంధించి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, ఎలాబరేటివ్గా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అనేది నేను కామెంట్ చేసి ఆ కామెంట్స్ చదివి నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.